ఎందుకు వ్యూవర్స్ కి చెప్పావా సబ్స్క్రైబ్ చేసుకోమని? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పు. చేసేది నువ్వు. గుడ్లు, షుగర్ పౌడర్ మిక్స్ చేయి. ఏ ఇంగ్రీడియంట్స్ చెప్పవా? ఆల్రెడీ బాగా వీడియో తీసావు కదా నువ్వు నార్మల్ దాంట్లో. లేదు నువ్వు చెప్పు ఇంగ్రీడియంట్స్. ఇది 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 గుడ్లు, నెయ్యి, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్. నాకు ఇవి ఎగ్స్. మైదా 4 eggs ఏనా? 4 eggs. 4 eggs అందులో వేయాలి. కొట్టాలా? దీంతో కొట్టాలా? అయ్యో అట్లానే ఉంటుంది నీతో కొంచెం గట్టిగా మాట్లాడాలి. వావ్ ఆమ్లెట్ ఇలా గుడ్లు కూడా ఇంతసేపు కొడతారని నేను చూసిన తర్వాత తెలిసింది. 4 eggs. పెంకు పడకూడదు అందులో. పడలేదు. వావ్ ఫైనల్లీ. సో ఇప్పుడు ఏం చేయాలి? మిక్స్ చేయి అట్లా బాగా. ఇలా సరిగ్గా పట్టుకో ఇలాగా. ఓకే. మిక్స్ ఎంత 3/4. అదేంటది? మైదా. ఓకే. మిక్స్ అయిపోయింది. ఇంకా మిక్స్ చేయాలా? ఇంకా చెయ్యాలి, చేస్తూనే ఉండాలి 1 hour వరకు మంచిగా రావాలంటే. 1 hour చేయాలా? అందులో కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. 1 cup షుగర్ పౌడర్ మధ్యలో వేసుకోవచ్చు టేస్ట్ చూసి. షుగర్ ఎంత తింటారు, మీరు తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేస్తుంది. ఇది ఇంకో స్పూన్ వేయాలా? 2 స్పూన్లు వేసాం కదా. మధ్యలో వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఇప్పుడు ఇది వేయాలా? 4 స్పూన్ 4 స్పూన్స్ దాంతో 2 స్పూన్స్ కదా, గరిటలు అంటారండి. 2 గరిటలు. ఫాస్ట్గా తిప్పాలా? ఇంకా అయినా కొంచెం అయినా ఇది సరిపోతా? ఇంకా వేసుకోవాలా? ఇంకా వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేస్తే కొంచెం షుగర్ పౌడర్ వేయక్క. ఇదా? 2 స్పూన్స్. 2 స్పూన్స్ వేసానా? అంటే మొత్తం 2 స్పూన్. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగరు, 4 eggs. తర్వాత చూడు తినేసి వావ్ అంటారు కుక్ అయ్యాక. ఇది అమ్మ చేసిన నెయ్యి, చాలా ప్యూర్గా ఉంటుంది. చూడు పోసగా ఉంటుంది. ఓకే. ఎంతో గ్లాసు నెయ్యి పోసింది, మా అమ్మ చేసిందంట ఇంట్లో. యాక్చువల్లీ ఇంకా కొంచెం షుగర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసాం కాబట్టి. అయినా వేయచ్చు. ఇది ఎన్ని కప్స్ షుగర్? 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పడిద్ది. ఒకవేళ మీరు తక్కువ షుగర్ తిన్నారనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. స్వీట్నెస్ బట్టి వేసుకోవాలి. నేను ఎక్కువే తింటాను, మీరు తక్కువ తింటారు కదా. నేను స్వీట్ తక్కువే తింటాను, అనిలే కొంచెం ఎక్కువ తింటాడు. నెయ్యి వేసాక ఇలా ఉంది.
బేకింగ్ పౌడర్. ఇందులోకి ఏం లేదు, 4 గుడ్లు తీసుకున్నా. బేకింగ్ పౌడర్ను, మైదా పిండి, అదే షుగర్ పౌడర్ ఇవి తీసుకొని తగినంత వేసుకొని తిప్పుకుంటాను. ఫినిషింగ్ టచ్. నెయ్యి కూడా వేసుకున్నాను. ఏదో నువ్వు చేసినట్టు చెప్తున్నావు. మరి ఎవరు చేస్తున్నారు? ఎవరి చేతిలో గరిట ఉంటే వాళ్ళే చేస్తున్నట్టు. అదేంటి వేస్తున్నావు? యాలకుల పొడి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వాడతాం. కాకపోతే ఇది అమ్మ వండే వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో పెట్టింది. ఇంకో డబ్బాలో యాలకుల పొడి. ఇండియన్ మామ్స్. చూడ అంత క్వాలిటీగా వచ్చిందో. ఇంట్లో తయారు చేసిన నెయ్యి, యాలకుల పొడి కూడా ఇంట్లోనే చేసాం. షుగర్ పౌడర్ కూడా ఇంట్లోనే చేసాం. షుగర్ పౌడర్ కూడా సొంతంగా ఇంట్లో తయారు చేసాం. అన్ని ఇంట్లో గుడ్లే, మా కోళ్ళు బయట తెచ్చుకున్నాం. అవి కూడా ఇంట్లో కూరలే. అందులో ఏమేమి వేసావు మనీషా? పక్కింట్లో కోడి గుడ్లు, పక్కింటి ఈది చివరి షాప్లో మైదా పిండి. ఎంతసేపు మిక్స్ చేయాలి మనీషా? మన ఇష్టం. ఎంతసేపు ఎక్కువ మిక్స్ చేసుకుంటే అంత బాగా వచ్చింది. మిక్స్ అవ్వద్దా సరిగ్గా? ఇందాక అయిపోయిందన్నా. దాంతో కొంచెం అలవాట్లేదు. ఏదో వీడియో కోసం బాగుంటుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఈ గిన్నె అయితే కేక్ బేక్ చేసుకునే గిన్నె. అందరి ఇంట్లో ఉంటుందంట ఆల్మోస్ట్. సో ఇది మూత. అండ్ ఇప్పుడు ఇందులో నెయ్యి రాసేసి దీంట్లో ఇసుకేసి పెడతాము. ఇది కింద పెడతారా చెల్లి? నెయ్యిలోకి పెట్టి స్టవ్ మీద పెట్టేస్తే కేక్ అనేది బేక్ అయిపోద్ది. ఓవెన్ లేకుండా. సో ఇప్పుడు మనం నెయ్యి రాద్దాం. అది ఈ గ్లాస్ మొత్తం పోసేసింది. కొంచెం ఉంటే ఇందులో పోద్దాం అనుకున్నాం. సో మనకి తీయాల్సి వస్తుంది. ఒక స్పూన్ సరిపోతా? ఓరియో కేక్ వద్దు, అలాంటి వాటి గురించి మాట్లాడుకోకూడదు. కరోనా గురించి. అయ్యో అదే డైలాగ్. కరోనా గురించి అయినా మాట్లాడుకోవచ్చు కానీ మా అక్క చేసిన కేక్ గురించి మాట్లాడుకోకూడదు. ఆ రోజు తిన్నావు కదా, బాగుంది టేస్ట్ అని చెప్పి. ఓరియో కేక్ కరోనా కంటే దారుణం. అది ఏదో ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో చూసే ట్రై చేశారు. అది బిస్కెట్ అయింది. నేనేం చేయను. అంటే మనం ఆల్మోస్ట్ దాంతో క్రీమ్ కూడా మిక్స్ చేసి కొట్టాము. ఓన్లీ ఓరియో బిస్కెట్ ఓరియో కొడితే బాగుండేది. మరి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. చూడు ఇంకా మొత్తం పైదాకా రాయాలా? కేక్ ఉప్పు తెలుసా? ఓ ఇంకో స్పూన్ వేయలేదండి. ఇందులో చాలా ఉంది. కానీ నెయ్యి చాలా వాడుతున్నాం ఇందులో. కొలెస్ట్రాల్ మామూలుగా ఉండదు. డైట్ చేసే వాళ్ళకి ఇంట్లో చేసిన నెయ్యి మంచిదే, గుడ్ ఫ్యాట్. నెయ్యి ఎప్పుడు గుడ్ ఫ్యాటే, కానీ కొంతమంది డైట్లు చేసే వాళ్ళకి ఇది పనికిరాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇందులో షుగర్ ఉంది, మైదా ఉంది. చిన్నపిల్లలకి మంచిగా పెట్టచ్చు. మైదా పెట్టచ్చా చిన్నపిల్లలకి? అప్పుడు స్నాక్స్ కింద కొంచెం. నువ్వు మైదా తినకుండానే పెరిగావా? స్మెల్ చూడు. వావ్. ఎగ్జాక్ట్గా సరిపోయింది మనకైతే ఇది. తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను అంతే, ఈజీ. ఇందులో మట్టి పోయాలా? మట్టి కాదు, శాండ్, ఇసుక. వేడివేడిగా తింటే బాగా ఉంటుంది. దీనిలో పెట్టి పడింది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. వేరే లెవెల్. పళ్ళు చెదిరిపోయేలా.
స్మెల్ అదిరిపోతుంది, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. సో ట్రై చేయండి, మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. 500 సబ్స్క్రైబర్స్ అందరికీ కేక్. నా కేక్ నేను ఫస్ట్ బాగా రివ్యూ ఇస్తారు. బాగుంది, మరి ఓవర్ స్వీట్ కూడా లేదు, లైట్ సరిపడా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనేది ఇంకోటి బావగారు అసలు తినరు, ఇంకొక పీస్ తింటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా వచ్చింది. బావగారు సెకండ్ పీస్ కూడా తింటున్నారు. అఫ్ కోర్స్ నేను చేస్తే చాలా బాగా వస్తుంది అనుకో. చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి, నచ్చుద్ది కంపల్సరీ. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనీషా రిప్లై ఇస్తుంది. ఓకే, పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? నేను సత్యాక ఏం రాదు కాబట్టి నేను చేశాను కాబట్టి. సో కేక్ నచ్చితే లైక్, నచ్చితే మళ్ళీ చేయించుకుని తింటాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీరు చాలరా జీవితానికి. అమ్మ తినకుండానే అంటావేంటమ్మా? నిజం చెప్పమ్మా ఎలా ఉందో. చాలా బాగుంది.